అయినటువంటి ప్రొఫెషన్ కాబట్టి అదే అది వచ్చేస్తుంది. బీజేపీలో ఉన్నారని అనుకోవచ్చా? ఉన్నాను. అంటే 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా అన్నాను కానీ బీజేపీని వదిలేసాను లేదే. అదే కాకపోతే ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ ఈ రోజు నుంచే నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది. సో కానీ మీరు ఎక్కడ కూడా కనిపించట్లేదే మీరు అసలు, అంటే మీ బీజేపీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏమైతే ఉంటాయో వాళ్ళ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఎక్కడ మీరు కనిపించట్లేదు, ఎందుకని? యాక్చువల్లీ ద థింగ్ 3.5 years నేను నాన్ స్టాప్గానే పనిచేశాను. ప్రతి కార్యక్రమాన్ని నాకు పాసిబుల్ ఉన్న ప్రతి కార్యక్రమానికి వెళ్ళాను. అలాగే అన్అఫీషియల్ స్పోక్స్గా ఎప్పుడు మీడియాలోనే ఉన్నాను. ఓకే, అంటే మీరు 2 రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలకి 2 తెలుగు రాష్ట్రాలకి అన్అఫీషియల్ స్పోక్స్గానే ఉన్నాను. ఓకే, అన్అఫీషియల్ స్పోక్స్ ఎందుకున్నానంటే నాకు వచ్చింది అదే. నేనేం పని చేయగలను, నాలో కేపబిలిటీ ఏంటి, నేను గుర్తించినప్పుడే నేను జీవితంలో సక్సెస్ అవుతాను. నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు. సో ఐ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సో నేను అలానే మోటివేట్ చేయగలను. నేను ఫీల్డ్ వర్క్ చేయలేను. సో అందుకని దానికి సంబంధించిన పోస్ట్ అడిగా, ఇస్తానన్నారు, ఇవ్వలేదు. ఆ ఒక్కదానికి హర్ట్ అయిపోయానా అంటే ఏం కాదు. 2020లో పోస్ట్ చేస్తే నేను 2020 మొత్తం కూడా పనిచేశాను నేను. అండ్ 2021లో వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా పనిచేశాను. ఒక కార్యకర్తగానే పనిచేశాను. అంటే కార్యకర్తగా కాదు, అదేలే ఇంకా క్యాంపెయిన్ చేసేటప్పుడు స్టార్ క్యాంపెయినర్ ఆ రోజుకి. క్రియాశీల సభ్యురాలుగా ఉన్నారు కదా. అవును, సభ్యత్వం అయితే ఉంది. మీరు చెప్పిన ఆ క్రియాశీల ఆ స్పెషల్ సభ్యత్వం అయితే కార్డు కూడా ఉంది. ఓకే, సో కాకపోతే పార్టీ నాయకత్వం మీకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఎస్. సో మీరు అన్నట్టు అఫీషియల్గా కాకుండా అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అన్అఫీషియల్ మీడియా ఎప్పుడు నన్ను మీడియా అసలు ఐ ఆల్వేస్ నాకు ఎప్పుడన్నా నా మీద రాంగ్ న్యూస్ వేసినప్పుడు వాళ్ళని నేను తిడుతూ ఉంటాను. అదేం వాళ్ళు కూడా మనసులో పెట్టుకోరు. అండ్ నేను మాట్లాడతాను కాబట్టి ప్రతి సబ్జెక్ట్ ఈ 2 years నేను గ్యాప్ తీసుకున్నా సరే మీడియా వాళ్ళు నన్ను అడగడం అయితే మానేయలేదు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, మహిళల మీద ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, రేప్ ఇన్సిడెంట్స్, లేకపోతే ఇంకోటో 33% రిజర్వేషన్, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో టికెట్స్ పెంపు, ఏది జరిగినా నేను ఐఎమ్ రిలేటెడ్ టు మూవీ అండ్ పాలిటిక్స్ కాబట్టి, అండ్ ఆల్సో నేను ఉమెన్ కాబట్టి ఎనీ సబ్జెక్ట్ నన్ను అడగడం అయితే వాళ్ళు మానేయలేదు. మీరు కూడా ఓపెన్ గా చెప్తారు కాబట్టి. కాబట్టి ఈ 2 years నుంచి నేను లేను, నేను కెమెరా ముందుకు రావట్లేదు, ప్లీజ్ నేను వచ్చినప్పుడు మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పాను. నాకు మీడియా అయితే 100% సపోర్ట్ చేసింది. మేబీ ఈ 2 years నేను గ్యాప్ తీసుకోకుండా ఉండిందంటే, టు బీ ఆనెస్ట్లీ నేను నిజంగానే ప్రౌడ్గా చెప్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కంటే మీడియా నాకే ప్రయారిటీ ఇస్తుంది. డెఫినెట్గా ఇచ్చింది, ఇస్తుంది, ఇచ్చేది. సో జనాలందరికీ కూడా బీజేపీ నుంచి ఈమె స్పోక్స్ అని కూడా అనుకునేవాళ్ళు. బట్ నేనే ఏమే అధికార ప్రతినిధి అని అనుకునేవాళ్ళు. అవును, ఆ భావన అయితే ఉండేది. ఎందుకని ఈ 2 ఏళ్ల క్రితం దూరంగా ఉండటానికి ప్రత్యేకమైన రీజన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా కారణాలు ఉంటాయి. కారణాలు లేకుండా నేను టైంపాస్కి పాలిటిక్స్లోకి రాలేదు. నేను ఏ పని చేసినా చాలా సిన్సియర్గా ఇష్టపడి చేస్తాను. సినిమాల్లోకి ఏదో ఏ ప్రొఫెషన్ దొరక్క ఇందులోకి రాలేదు. చిన్నతనంలో హీరోయిన్ అవ్వాలనుకున్నాను కాబట్టి ఇష్టపడి నాకు ఆ సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ, ఇండస్ట్రీ కదా అదే నటన మీద ప్రేమ ఉండబట్టి నేను వచ్చాను. అండ్ నాకు చచ్చిపోయే వరకు ఆ ప్రేమ పోదు. ఎందుకంటే యాక్టర్ అవ్వాలన్న నా చిన్నప్పుడు 7 ఏళ్ల పాపగా ఉన్నప్పుడు పుట్టిన ఇది. ఏ నుంచి జెడ్ వరకు నేను హీరోయిన్ అవ్వాలనే రాసుకున్నా, అంతే సంకల్పం చేసుకున్నా. నాకు మధ్యలో ఏం చేయాలి నటి అని కాదు, హీరోయిన్ కథానాయిక అంటే మొదటగా నాకు గుర్తింపు ఆ ప్రధాన పాత్రకే కావాలి. ఎందుకంటే నేను అభినందన్ సినిమా చూసి ఆ శోభన క్యారెక్టర్ చూసి ఆ క్యారెక్టర్కే ఫిక్స్ అయ్యాను, పక్క పాత్రలకు ఫిక్స్ అవ్వలేదు నేను. కాబట్టి నాకు అదే నచ్చింది. నిన్న నైటే ఇన్స్టాగ్రామ్లో కరెక్ట్గా అన్ని పాటలు వీడియో కొంచెం పాటలు పెట్టేసేసి ఒక మంచి స్టోరీ లాంటిది ఏదో పెడితే నా స్టోరీలో షేర్ చేసుకున్నాను. మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అండ్ సాంగ్స్ విచ్ ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అని చెప్పేసి. నిన్న నైటే జరిగింది. అభినందనే పెట్టారు, అన్ని అభినందన సాంగ్సే పెట్టారు, వేరే ఏం పెట్టలేదు. ఇది పోస్టెడ్ అబౌట్ అభినందన సాంగ్స్. మీకు అది అంటే అంత ఇష్టం? అది అండ్ నేను చూసిన నా చిన్నతనంలో నేను చూసిన మొదటి సినిమా దూరదర్శన్ ఛానల్లో. బాగా ఇన్స్పైర్ చేసినటువంటి అది చూసి ఆ పాత్ర చెయ్యాలి నేను, అంతే. నాకేం తెలియదు, ఆ క్యారెక్టర్లోకి మిమ్మల్ని ఊహించేసుకున్నాను, అది నేను చెయ్యాలి అంతే.
అలాగే రాజకీయంలో కూడా ఇష్టపడి వచ్చా. చాలామంది అంటారు సినిమాలు లేవు కాబట్టి సినిమాలు లేవు కాబట్టి ఎంతమంది రాజకీయంలోకి వచ్చారు? కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చెయ్యాలనుకున్న వాళ్ళు. నెక్స్ట్ నటించడానికి ఇదే పాత్ర అంటే అంత నటించేదాన్ని అయితే ఈ పాటికి నాకు మంచి మంచి పాత్రలు వచ్చేవి. ఏంటి పాలిటిక్స్లో ఎక్కడా నాకు యాక్షన్ చెప్తే తప్ప నటించడం రాదు. పాలిటిక్స్లో ఎవరు యాక్షన్ అనరు, మనం మీకు ముఖం మీద వేరే మాట్లాడతాం, అవును. మొహం మీద మాట్లాడతాం. అట్లా కాకుండా మొహం మీద మాట్లాడకుండా చాలా స్వీట్గా సోబర్గా ఉండింటే మేబీ నాకు కూడా పదవులు వచ్చేవి అన్డౌటెడ్లీ. సినిమాల్లో కథానాయకి కావాలనుకున్న మాధవీలత పాలిటిక్స్లో ఎందుకని నాయకురాలు కాలేకపోయింది? అది కూడా నాకంటే మొదట్లో రాజకీయంలో ఎవరైనా వాళ్ళ గుర్తింపుని వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి. అచ్చంగా పచ్చిగా చెప్పాలంటే ఆ డబ్బా ఆడే కొట్టుకోవాలి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ వచ్చి మా హీరోయిన్ భలే చేసింది అలా ఇలాగని డబ్బా కొడతారు. అలాగే పబ్లిసిటీ కోసం కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి డబ్బా కొట్టిస్తారు. కానీ రాజకీయంలో మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకొని మన డబ్బా మనమే కొట్టుకోవాలి. లేదా చాలా డబ్బులు ఉంటే కనుక ఓ టీముని పెట్టుకొని డబ్బా కొట్టించుకోవాలి. సో రెండూ లేవు కాబట్టి నా పాత్రకు నాకు ఇచ్చే ఇంపార్టెన్స్, నన్ను పిలవడం కానీ అన్ని చోట్లకి వెళ్ళడం చేయడం అంతా చేశాను. అంటే నన్ను ఒక సెలబ్రిటీ స్టార్ క్యాంపెయినర్ లాగానే ట్రీట్ చేశారు. 10 నెలల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. అది క్రెడిబిలిటీ గుర్తించే ఇచ్చారు. ఏపీలో ఎక్కడైతే మా పార్టీనే కదా, కండువా ఏం మార్చలేదు. కండువా మార్చలేదు నేను, మా పార్టీ వాళ్ళే ఇచ్చారు ఆ గౌరవం. అది కూడా కండువా అనేది కూడా మీకు మీ లాంగ్వేజ్లో మీ భాషలో ఒక సైన్ లాగా అయిపోయింది. ఎందుకంటే నేను ఉంటే ఈ పార్టీలో ఉంటా, కండువా మార్చనని చెప్పేసి. అవును, కాషాయం కమలం మార్చడం అంటే కొంచెం కష్టమైన పని. అదే అవునా? సో అంతగా మిమ్మల్ని అది ఆకర్షించింది. అది చిన్నప్పటి నుంచి అండి. మా ఫ్యామిలీ మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి. ఓ ఇదే అంటే వీళ్ళకి రీజనల్ పార్టీ వచ్చేసి తెలుగుదేశం. అంటే అప్పట్లో అంతే కదా, అంటే తెలుగుదేశం వచ్చే వరకు ఏంటంటే ఓటేయలేదు వాళ్ళు, ఎవరికి ఓటేయలేదట. మా అమ్మమ్మ మా తాతయ్య ఎవరు వేయలేదు. మా అమ్మ అదే చెప్పుకుంటూ వచ్చింది. నేను ఎప్పుడు చెప్పినట్లు ఇప్పుడు చెప్తున్నా, ప్రౌడ్లీ యాంటీ కాంగ్రెస్. మా తాతగారు అదే మా అమ్మకి చెప్పారు, మా అమ్మ అదే మాకు చెప్పింది. సో నేషనల్ వైడ్ చూసుకుంటే మొదట్లో జనసంఘ్, తర్వాత భారతీయ జనతా పార్టీ. సో స్టేట్లో చూసుకుంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టే వరకు 1982లో పార్టీ పెట్టారు. కరెక్ట్. సో అది అమ్మ మొదటిసారిగా చూడటానికి చైతన్యం మీ కుటుంబంలో కలిగింది మాత్రం తెలుగుదేశం పార్టీ అన్నమాట. అవును, అంటే రీజనల్ పార్టీలు అవే కదా అప్పుడు. మనకు బీజేపీ అన్నది మనకు స్టేట్స్లో లేదు ఇప్పుడు, అప్పటికి లేదు అసలు. ఎగ్జాక్ట్లీ. నేషనల్ వైడ్ కొంచెం నేషనలిస్టిక్ భావజాలంతో ఉంటే తాతగారు కూడా ఫుల్ నేషనలిస్టిక్. ఇది ఆయన ఐడియాలజీ నా దగ్గర చాలా ఉంది. సో అలాంటి భావజాలమే కాబట్టి యాక్టింగ్, ఈ సోషల్ సర్వీసు ఇవన్నీ మా అమ్మ అంటుంది. మన తాతగారు థియేటర్ చేసేవాళ్ళు, సో యాక్టింగ్ పిచ్చి బాగా. అట్ ద సేమ్ టైం సొసైటీ ఇవంతా. ఆయన పేరు తాతయ్య గారి పేరు సుబ్బయ్య గారు. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేటప్పుడు బనేన్ మీద ఇంటికి వస్తారట. నో షెట్లం. మా అమ్మ వాళ్ళ నాన్న కదా. అమ్మ వాళ్ళ నాన్న. సహజంగా మనకు అమ్మ వాళ్ళ తరపు నుంచి ఎక్కువ కనెక్టెడ్ ఉంటాము. అండ్ అంటే డాడీ వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆయన రైతు. మాకు పెద్ద అసలు. సో నాకు అసలు నేను పుట్టినప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి నాకు. మీరు పుట్టి పెరిగినంత కూడా కర్ణాటకనా? పుట్టింది కర్ణాటకలో. 5 years వరకు హుబ్లీ పుట్టాను. 5 years వరకు పెరిగింది పూణేలో, మహారాష్ట్రలో. ఎందుకంటే డాడీ అక్కడ జాబ్ చేసేవారు. సో చదువుకోవాలి కాబట్టి చిన్నపిల్లలం అని చెప్పేసి అక్కడ ఎడ్యుకేషన్కి ఫెసిలిటీస్ పెద్ద గ్రేట్గా లేవని దెన్ మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. మీరే మీ ఇంట్లో చిన్నవాళ్ళు కదా? ఎస్, నేనే లాస్ట్. ఒక అమ్మాయి మాత్రం, ఒక్కరే అమ్మాయి? ఇద్దరు అన్నయ్యలు. సో మీరు పార్టీ గురించి అడిగారు, అదే ఎందుకు యాక్టివ్గా లేరు అని. అంటే ఈ 2 ఏళ్ళు అదే గుర్తించలేదు కాదు కానీ అంత బాగానే అయ్యాయి. 2020లో వేరే పార్టీ నాకు మంచి పదవి ఆఫర్ చేసింది. ఎందుకంటే పార్టీ చెప్పడం నాకు ఇష్టం లేదు పబ్లిక్గా. 2020లో నేను ఒకటే మాట చెప్పా, థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ మై వర్త్.
కానీ నేను మా పార్టీకే స్టిక్ అయి ఉంటానంటే సో 2-3 రకాలుగా ప్రయత్నించి ఆఖరిగా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన పార్టీయా? ఆంధ్ర. ఓకే. సో మీకేమిచ్చింది పార్టీ? ఏమి ఇవ్వలేదు కదా! సర్కాజం స్టార్ట్ చేశారనమాట. అంటే నాకు ఇచ్చింది కదండి, జాయిన్ అయిన 10 నెలల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. నా కళ, నాకు ఇష్టం, నేను వర్క్ చేయాలని నేను వర్క్ చేశాను అని. సరే ఇప్పుడైతే స్పోక్స్ ఇవ్వలేదు కదా అన్నారు. ఇట్స్ ఓకే, స్పోక్స్ ఇవ్వకపోయినా సరే నేను మీడియాలోనే ఉన్నాను కదా. వాళ్ళు ఇచ్చాక మీడియాలోకి వస్తారేమో స్పోక్స్ అధికారికంగా. నాకు వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఎప్పుడు మీడియాలోనే ఉంటా. ఐ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ కదా. మీరు ఏవైతే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు, ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. సో ఆ స్వతంత్రం మీకు ఉంది. నాకు స్వతంత్రం ఉంది. ఇంకా ఒక రకంగా అది ప్రివిలేజ్గా కూడా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. ఈ ప్రోటోకాలే ఫాలో అవ్వాలి, సో ఈ పాయింటే మాట్లాడాలి, అలాంటి ఏం లేవు. అది అధికారికంగా ఇచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నాకు లేవు. సో నేను మాట్లాడవచ్చు. బట్ అలా చూసుకుంటే కంపారిటివ్లీ నేను అధికార ప్రతినిధుల కంటే చాలా మంచిగానే మాట్లాడతాను. ఓకే, నోట్ దిస్ పాయింట్. కానీ ఆ తర్వాత మా వాళ్ళకి అదే విషయం చెప్పా. సో అదే విషయం అట్ ద సేమ్ టైం ఆడియోస్ కూడా పంపించా. వస్తాయి మనకు ఆడియో రికార్డింగ్ చెయ్యాల్సి వచ్చింది. నేను జనరల్గా మన ఐఫోన్లలో ఆడియో రికార్డింగ్ ఉండదు, కానీ ఇది స్పీకర్ పెట్టి ఇంకో ఫోన్లో ఆడియో రికార్డ్ పెట్టి చాలా కష్టాలు పట్టి రికార్డ్ చేసి, ఎందుకంటే మా వాళ్ళకి పంపించాలి కదా, ఇగో పక్క పార్టీ వాళ్ళు ఇలా అడుగుతున్నారు అని చెప్పడం కోసం. సో వాళ్ళు చెప్పారు వెయిట్ చేస్తే సెకండ్ లిస్ట్లో వస్తుంది అని. ఫస్ట్ లిస్ట్లో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేశారు, అంటే బుజ్జగింపు చర్యగా వాళ్ళకి ఇచ్చేశారు. సరే వదిలేస్తే సెకండ్ లిస్ట్లో వస్తుంది అన్నారు. సో హ్యాండ్ ఇచ్చేశారు. అక్కడ హర్ట్ అయ్యా నేను. నాది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా ఫ్యామిలీలో నన్ను హర్ట్ చేయకుండా ఎలా ఉంటారు, మన బ్రదర్స్తోనే మనం కొట్లాడుతూ ఉంటాం, మన అమ్మా నాన్నతోనే కొట్లాడుతుంటాం, హర్ట్ అవుతాం, అలుగుతాం, రచ్చ చేస్తాం, చాలా జరుగుతూ ఉంటాయి. నేను హర్ట్ అయ్యాను కాబట్టి నేను ఏమన్నా మా వాళ్ళనే అంటాను తప్ప నేను అందులోంచి బయటికి ఎందుకు వెళ్ళిపోతా? ఇంటి మీద వెళ్ళి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాం ఏంటి? పదవి ఇవ్వలేదని ఇప్పుడు చాలామంది వెళ్ళిపోయారులేండి. నేను